పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఏసీ బస్సుల్లో కూడా మహిళలు తమ ఐడి కార్డులు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధునిక రవాణా వ్యవస్థ శుభ్రమైన ఇంధన వినియోగం వైపు మళ్లించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణా సేవలను పెంపొందించడంతో పాటు మహిళల ప్రయాణ సౌకర్యాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా సచివాలయంలో విద్యుత్ శాఖ, రవాణా విభాగాలపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు కొత్త చర్యలను ప్రకటించారు. రాష్ట్రానికి 1000కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ సేవలను ఆధునీకరించేందుకు ప్రభుత్వ భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ వాహన బృందంలో చేరనున్నట్లు సీఎం తెలిపారు. మొత్తం బస్సులు కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే పూర్తి దశకు చేరుకున్నట్లు అధికారులు నివేదించారు. ఇవి వివిధ నగరాలు మరియు జిల్లా కేంద్రాల్లోని డిపోలకు పంపిణీ చేయబడతాయి. భవిష్యత్తులో కొనుగోలు చేసే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ వాహనమే కావాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్రం తీసుకున్న పెద్ద అడుగు ఇది భావించబడుతుంది. ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఇకపై ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రతిరోజు ఉద్యోగాలు, చదువు, పనుల కోసం ప్రయాణించే మహిళలకు మరింత సౌకర్యం లభించనుంది. ఎలక్ట్రిక్ బస్సులు శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి కాబట్టి ప్రయాణ అనుభవం మరింత మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలకు దేశ నిర్దేశం సమీక్ష సమావేశంలో విద్యుత్ పంపిణీ మరియు ట్రాన్స్మిషన్ రంగంపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సాధించారు. రాష్ట్రంలోని డిమాండ్ కు తగ్గినట్లుగా నాణ్యమైన కరెంట్ అందించాలన్నారు. ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించడానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పిఏ కుసుమ్ మరియు రూఫ్ టాప్ పౌర ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, పరిశ్రమలకు కరెంటు సబ్సిడీలను మరో ఏడాది పాటు కొనసాగించాలని ఆదేశించారు. మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయం కొనసాగుతుండటంతో కొత్త బస్సులు కూడా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చనున్నాయి. రాబోయే నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి వస్తే ఏపీఎస్ఆర్టీసీ సేవలు మరింత ఆధునీకరణ పొందనున్నాయని అధికారులు తెలిపారు.